ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. నేటి నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక షెడ్యూల్ ప్రకారం యథాతథంగా ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ నెల 23న మొదటి దశ, 27న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశరాతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలైతే ఈ రోజు నుంచి నామినేషన్ కొనసాగుతున్నాయి. ఈ నామినేషన్ ప్రక్రియ సంబంధించి వరంగల్ జిల్లా కలెక్టర్ ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి మేడం, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయి? మొత్తం 11 జెడ్పీటీసీలు, 130 ఎంపీటీసీలు ఉన్నాయండి వరంగల్ జిల్లాలో. అందులో భాగంగా ఈరోజు 5 జెడ్పీటీసీలు, 164 ఎంపీటీసీలకి మనము నామినేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 5 మండలాలు గీసుగొండ, సంగం, రాయపర్తి, వర్ధన్నపేట్, పర్వతగిరిలో ఈరోజు నామినేషన్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ నామినేషన్ ప్రక్రియ సాగుతుంది. అండ్ 11వ తారీఖు 5 గంటలకి ఇది స్టాప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ ఆర్ఓకి ఒక డిసిగ్నేటెడ్ రూమ్ మనం ఇచ్చినాము. సో దట్ ఆ ప్రాస్పెక్టివ్ ఇండివిజువల్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రాపర్గా నామినేషన్ ఫైల్ చేసేదానికి సరైన అడ్వైజరీస్, హెల్ప్ డెస్క్ ఇవన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీసుల్లో ఏర్పాటు చేస్తాము. యాజ్ వెల్ యాజ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఖర్చుల వివరాలు ఎలా ఉంటాయి మేడం? అంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎమ్మెల్యేకి వచ్చి దీనికి వచ్చి ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఖర్చు వివరాలు ఎలా, ఎంత బడ్జెట్? లక్షలు పరిమితి ఇచ్చారండి జెడ్పీటీసీకి సంబంధించి. సో ఆ పరిమితికి సంబంధించి అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ మనకి ఎంపీడీఓ ఆఫీసుల్లో వాళ్ళు మానిటర్ చేసేదానికి ఆల్రెడీ వాళ్ళు ఛార్జ్ తీసుకొని ఉన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇక్కడ స్టేట్ నుంచి కూడా అబ్జర్వర్స్ అలాట్ అయినారు. సో వాళ్ళు కూడా వచ్చి ఎంటైర్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేస్తారు. వరంగల్ జిల్లాలో ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి? దానికి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు మనకి సమస్యాత్మక కేంద్రాలు అనేవి మనం ఇన్ యాంటిసిపేషన్ ఐడెంటిఫై చేసుకుంటున్నాము, లేదా గతంలో ఎన్నికల్లో ఎక్కడైనా ప్రాబ్లం జరిగిందా అన్న ఉద్దేశంలో తీసుకున్నవే ఉన్నాయి. వీటికి గాను వీడియోగ్రఫీ ద్వారా కానీ లేదా పోలీస్ బందోబస్తు ఎన్హాన్స్ చేయాలనే యాక్షన్ ప్లాన్ ఒకటి వర్కౌట్ చేస్తున్నాము. సో దీన్ని ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైనప్పటికీ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే అంటే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. ఏదైతే సమస్యలు ఉన్నాయో అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా సాగేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.